ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫార్మా ఇతర పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా యాజమాన్యాలు పటిష్ట చర్యలు చేపట్టాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్ఆర్ శంకరన్ భవన్లో వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, ఒకే కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగితే మూసేయాల్సిన పరిస్థితులు తప్పవన్నారు. ఫైర్, గ్యాస్, ఇతరత్ర ప్రమాదాలు సంభవించే ముందు మోగాల్సిన అలారాలు పనిచేసేలా కంపెనీల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పైప్లైన్ లీకేజీపై యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోందన్నారు. పరిశ్రమల్లో తక్కువ జీతాలతో, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కొన్ని పరిశ్రమల్లో సరైన వెంటిలేషన్ కూడా ఉండడం లేదన్నారు. పరిశ్రమలున్న పరిసరాల్లోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్యను పెంచుతామని తెలిపారు. ప్రతి పరిశ్రమలో ఇకపై అంతర్గత సేఫ్టీ ఆడిట్ విధిగా జరగాలన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత కంపెనీల యాజమాన్యాలను కోరారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణలు మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలు చేసేందుకు పలు సూచనలు చేశారు. జేఎన్పీసీ మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ కార్యదర్శి జె సుబ్బారావు, అచ్యుతాపురం సెజ్ అసోసియేషన్ అధ్యక్షుడు మాన్య ప్రసాదులు మాట్లాడుతూ, ఫార్మా టాస్క్ ఫోర్స్ క్రియాశీలకంగా పనిచేసేలా తయారు చేస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ ఎం దీపిక, జేసీ జాహ్నవి, పరిశ్రమల అధికారి శ్రీధర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్లో సినర్జీనన్ కంపెనీలోని 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే, ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hours మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది. అది కనుక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్ గా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం ఈ రోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ, ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆపిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి కొన్ని కేజెస్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్ గా మేము బయలుదేరామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేస్తాను. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ, అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ, నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోనే కూడా ముందు మెడికల్ హాస్పిటల్ కి కేజీహెచ్ కి వెళ్లి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి, ప్రెస్ కి అడ్రస్ చేసి, తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే ₹1 పరిహారం ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది. మేము చెక్కులు తీసుకుని వెళ్ళవడం కాదండి. ₹50 లక్షలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి ₹50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి 25 లక్షల రూపాయలు చొప్పున
ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను, ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను. ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు. అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా కంపెనీలే కాదు, ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే, ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు ఈ రోజు వరకు. సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ 10 lakhs to 1 crore ఉంటుంది. రియాక్టర్స్ ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, బజర్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారమ్స్ మోగాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేవు. ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. ఈ రోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతోని, అదేవిధంగా అఫీషియల్స్ తోని, ప్రజాప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టే విద్య. అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత 11 మిగులుతాయి. ఇన్సిడెంట్లు తీసుకొని కేస్ స్టడీ కింద చేసుకున్నాం. అంటే రిపీటెడ్ గా ఏ బేసిస్ లో జరుగుతున్నాయి యాక్సిడెంట్స్, దాని మీద కూడా ఒక అధ్యయనం చేస్తాం. ఈ 2-3 days లోనే కూడా దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అంటే ర్యాండమ్ గా ఒక 20 ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ 20 ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, దాని మీద ఇంకా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా క్లియర్ గైడెన్స్ ఇస్తాం. మంది చనిపోయారు, ₹1 పరిహారం ఇచ్చాము. 20 మందికి 50% ఎబో దెబ్బలు తగిలి వాళ్ళందరికీ 50 lakh rupees ఇచ్చాము. 18 members కి బిలో 50% ఉంది. ఇది కూడా అఫీషియల్ గా డాక్టర్స్ పంపించుకొని మేము ఐడెంటిఫై చేసుకున్నది. ఇదేదో వేగ్ గా ఇచ్చేసింది కూడా కాదు. డాక్టర్స్ టీమ్ వెళ్ళారు, డాక్టర్స్ టీమ్ కూడా వీళ్ళు 50% ఇంజూరీ అయింది, 50% లో ఇంజూరీ అయింది, అవన్నీ కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము చేస్తాం, చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం. ఇంత టైం ఏం పట్టదండి. మనం కమిటీ ఏర్పాటు చేసుకుని అందులోకి రెడ్ జోన్ లో ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టరీస్ అన్ని ఆరెంజ్ జోన్ లో ఫ్యాక్టరీస్ అన్ని ఆటోమేటిక్ గా దీని పరిధిలోకి వస్తాయి. నిజంగా స్టాఫ్ తక్కువ ఉంటే కనుక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వాలి. మేము అడిగితేనే కానీ ఇచ్చే పరిస్థితులు ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వరకు మేము అడిగాం కాబట్టి తెలిసింది. లాస్ట్ 5 years ఏం చేశారు, గాలి వదిలేసారా సేఫ్టీ. ఇప్పుడు పరిస్థితి మేము నిజంగా స్టాఫ్ తక్కువ ఉంటే కనుక కంపల్సరీ మేము రిక్రూట్ చేస్తాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు పోలీసులు కూడా కొంచెం తక్కువ ఉన్నారమ్మా, పోలీసులు కూడా కొంచెం ఎలాకెట్ చేయండి అని. డెఫినెట్ గా పోలీసు సిబ్బందిని పెంచుతాం.